నమస్తే. నేను వాసవి వెలిశాల. మనం ఆనందం గురించే మాట్లాడుకుంటున్నాం. ఆనందంగా ఉండటానికి చేయాల్సిన పనుల గురించే మాట్లాడుకుంటున్నాం. దానికి ముఖ్యమైనది లా ఆఫ్ కర్మ అనుకున్నాం. ఇది ప్రత్యేకంగా ఇప్పుడేదో లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ కర్మ అని మాట్లాడుతున్నాం గానీ, కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకు మన వాళ్ళు చెప్పినవే. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిందే. యద్భావం తద్భవతి. అదే దానివే ఇవన్నీ, దానికి సంబంధించినవే ఇవన్నీ. మనకు పూర్వమే తెలుసు దీని గురించి. ఏదైతే మనం ఆలోచిస్తామో మన ఆలోచనే మన జీవితం అవుతుంది. మంచి ఆలోచన చేస్తే జీవితం మంచిగా ఉంటుంది రేపటి రోజుల్లో. మన ఆలోచనలు రోజుకి 60 నుంచి 70 వేల ఆలోచనలు జరుగుతాయట మన శరీరంలో, మన మనసులో. అలాంటప్పుడు అవన్నీ ఏవి మన జీవితంలోకి రేపటి రోజుల్లో రావు. అవన్నీ పోతూనే ఉంటాయి గాలికి. కానీ ఏ ఆలోచన అయితే గట్టిగా చేస్తామో, పదే పదే చేస్తామో, ఆ ఆలోచన ఒక ఫీల్ అవుతుంది. ఫీల్ అంటే దాన్ని అనుభూతి చెందుతాం. పదే పదే అనుకోవటం ద్వారా అది మన ఆరాలోంచి, మన మనసులోంచి, మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఫీల్ అవుతాము, అనుభూతి. ఆ ఫీల్లోంచి ఒక ఎమోషన్ వస్తుంది. ఎమోషన్ అంటే మనకొచ్చే భావోద్వేగం, మన భావన. ఆ ఎమోషన్ నుంచి వైబ్రేషన్ తయారవుతుంది. ఆ వైబ్రేషన్ ఎప్పుడైతే మన కోరిక, మనకు కావాల్సిన దానికి, మనకు కావాల్సిన వస్తువు పరంగా మనము అది ఫీల్ అయ్యి, మనం అంత ఉద్వేగంగా, అంత భావోద్వేగంగా, అంత వైబ్రేట్గా మనం చేసినప్పుడు, మనం ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ కోరిక మన ఒళ్ళోనే ఉంటుంది. అది ఇల్లు, కారు, పెళ్ళి ఏదైనా సరే అది మనం తెచ్చుకోవటమే. మన జీవితాల్లో ఉంటుంది ఖచ్చితంగా. మనం కరెక్ట్గా మన ఆలోచన విధానాన్ని చేయగలిగితే ఆనందమయ జీవితం మనదే. ఇది నేను కాదు, కొన్ని కోట్ల మంది ఇప్పటివరకు భూమి మీద ఆచరించారు. చిన్న ఆలోచన మార్పుతో ఎంతో జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు మనం. ఇప్పుడు ఒక పిల్లాడు ఆ అదేంటి ఐఏఎస్ ఎగ్జామ్కి పాస్ అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అబ్బాయి మొత్తం మీరు గమనించండి, అహర్నిశలు అక్కడ ఐఏఎస్ అనేది సంపాదించటం కోసం పూర్తిగా తన శరీరాన్ని, మనసుని అన్ని రకాల అందులో లగ్నం చేస్తాడు. అప్పుడే కదా అబ్బాయి ప్రయత్నం ఫలించింది. ఎందుకు ఇన్నిన్ని గంటలు చదువుకుంటున్నారు, దాంట్లోనే ఉంటున్నారు, ఒక రూమ్లో ఉండి చదువుకుంటున్నారు, దేనికి? వేరే ఏ మాటలు వీడికి వస్తుందా, లేకపోతే వీళ్ళింట్లో ఎవరన్నా చదివారా వీడికి రావటానికి, ఏదో ఏదో సమాజం కదా, రకరకాలుగా మాట్లాడుతూనే ఉంటారు. అలాంటి మాటలు వినకోకుండా, అలాంటివి వద్దు. తన కోసం తన ఎయిమ్ కోసం తను అదే దిశగా పోతే ఖచ్చితంగా హీఈస్ ఐఎస్ అయిపోతాడు. అంతే. మనం కావాలనుకున్నది కూడా అంతే, మన కోరిక కూడా అంతే. అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం దాని మీదే ధ్యాస పెడితే ఖచ్చితంగా మనం కోరుకున్నది మన ఒళ్ళోనే ఉంటుంది. ఉంటుంది కాదు, ఉన్నది. అది మన నమ్మకం, మన అనుభూతి, మన నమ్మకం, మన భావోద్వేగం, మన మాటలు, మన ఆలోచన అదే దిశగా వెళ్తే మనం సాధించినట్టే. మనం విన్నాం కదా గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడు మొసలి ఆ ఏనుగు కాలు పట్టుకుంటే ఏ రకంగా ఆరాటపడింది భగవంతుడిని. నారాయణ నువ్వే దిక్కు, నాకు ఇంకా ఏమీ లేదు, అన్నీ వదిలేసింది తన ఆలోచనలు. మొదట తను మాట్లాడినప్పుడు నేను గొప్ప రాజుని, నాకు 10 మంది భార్యలు ఉన్నారు, ఇంత గొప్పవాడిని, నన్ను మొసలెట్ల పట్టుకుంది, ఏదేదో మాట్లాడాడు. కానీ ఇంకా లాస్ట్ పీక్స్లో అన్నీ వదిలేశాడు. నేను నీ శరణు పెడుతున్నాను, నాకు నా జీవితం కావాలి అని గట్టిగా అడిగితే ఆ పరమాత్ముడు తన పక్కన ఉన్న మంది మార్బలం, భార్య, గణాలు అన్నిటినీ మర్చిపోయి ఒంటి మీద వస్త్రం జారుతున్నా పరుగెత్తుకొని వచ్చి గజేంద్రుని కాపాడిండు. మన విష్ కూడా అంతే, మన కోరికలు కూడా అంతే. మనం గట్టిగా అనుకుంటే ఏదైనా మన జీవితంలో ఉంటుంది. ఆనందం ఖచ్చితంగా మనతోనే ఉంటుంది. డబ్బులు, ఆనందం, ఆరోగ్యం, ఉద్యోగం, పెళ్ళి, వైభవం అన్నీ మంచివి.
మనం ఏం కావాలనుకుంటున్నాం, కానీ మంచి ఆలోచనలే చేయాలి, నలుగురు మంచి కోరుకోవాలి, దానం ధర్మం. మనం ఎట్లా కావాలనుకుంటున్నామో ఆ దిశగానే మన ఆలోచనలు మన పనులు సాగాలి. అప్పుడు ఖచ్చితంగా ఆనందమయ జీవితం మనదే. నాకు ఇంత టైం ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. దీనివల్ల మీ జీవితంలో ఏదో కోణం నుంచి ఆనందం సంపూర్ణంగా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.